ఇక జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ మోడల్ పూర్తిగా భిన్నమైనది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను ఒకే ఆర్థిక కారిడార్గా అభివృద్ధి చేయాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. ఈ 3 నగరాల్లో ఇప్పటికే పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయం, విద్యా సంస్థలు, వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయని, వాటినే మరింత బలోపేతం చేస్తే భారీగా కొత్త నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉండదని వైసీపీ చెబుతోంది. మచిలీపట్నం సముద్ర తీర నగరం, అక్కడ ఇప్పటికే పోర్టు అభివృద్ధి జరుగుతోంది. విజయవాడ రాష్ట్రంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రాల్లో ఒకటి. జాతీయ రహదారులు, రైల్వే జంక్షన్, విమానాశ్రయం వంటి కీలక మౌలిక సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. ఇక గుంటూరు వ్యవసాయం, విద్య, వ్యాపార పరంగా ఇప్పటికే ఒక బలమైన కేంద్రంగా ఉంది. ఈ 3 నగరాలను సమన్వయం చేస్తే కొత్త రాజధాని నిర్మించడం కంటే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ వాదిస్తున్నారు. అయితే ఈ 2 నమూనాల్లో ఏది ఆర్థికంగా ఎక్కువగా ప్రయోజనకరం? ఇప్పటివరకు అమరావతిపై ఎంత ఖర్చు జరిగింది? కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసింది? ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎందుకు నిధులిస్తున్నాయి? అలాగే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? వారి పోరాటం ఎందుకు ఇన్ని సంవత్సరాలు కొనసాగుతోంది? ఈ అంశాలను అర్థం చేసుకున్నప్పుడే మావిగన్ వర్సెస్ అమరావతి చర్చపై పూర్తి అవగాహన వస్తుంది. 2024లో కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం ప్రకటించింది. ఇందులో దాదాపు 15,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ఇందులో మొత్తం డబ్బు కేంద్రం నేరుగా గ్రాంట్ రూపంలో ఇవ్వడం లేదు. ప్రధాన భాగం ప్రపంచ బ్యాంక్, ఏషియా అభివృద్ధి బ్యాంక్ ద్వారా రుణాల రూపంలో వస్తోంది. మిగిలిన భాగాన్ని కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సమకూరుస్తోంది. టీడీపీ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థలు మళ్ళీ అమరావతిపై విశ్వాసం వ్యక్తం చేశాయి. కేంద్రం కూడా పూర్తి సహకారం అందిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన రాజధాని నిర్మాణం ఇప్పుడు మళ్ళీ గాడిన పడుతోందని అధికార కూటమి చెబుతోంది. మరోవైపు వైసీపీ మాత్రం వేరే వాదన వినిపిస్తోంది. ఒకే నగరంపై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కంటే అదే డబ్బును రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పంచితే ప్రజలకు ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. అమరావతి అత్యంత ఖరీదైన ప్రాజెక్టు, దాని భారం భవిష్యత్ తరాలపై పడుతుందని చెబుతోంది. ఇదే కారణంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ మోడల్ను ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ చర్చలో ఎప్పటికీ మర్చిపోలేని అంశం అమరావతి రైతులు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం భూ సమీకరణ పద్ధతిలో, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో వేలాది మంది రైతుల నుంచి భూములు తీసుకుంది. సుమారు 34,000 ఎకరాలకు పైగా భూమిని రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వం కూడా వారికి అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్ ఫ్లాట్లు, కమర్షియల్ ఫ్లాట్లు, వార్షిక యాన్యుటీ, మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం వంటి హామీలు ఇచ్చింది. ఈ భూముల్లో చాలా వరకు అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములే. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను రైతులు రాజధాని కోసం ఇచ్చారు. అప్పట్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం అనే నమ్మకంతో చాలామంది భూ సమీకరణలో పాల్గొన్నారు. 2019లో ప్రభుత్వం మారి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మేము రాజధాని కోసం భూములు ఇచ్చాం, ఇప్పుడు రాజధానిని మార్చేస్తే మా భూముల విలువ ఏమవుతుంది? ప్రభుత్వం ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి అంటూ రైతులు ఆందోళన ప్రారంభించారు. మహిళలు, వృద్ధులు, యువకులు, వేలాది మంది రైతులు సంవత్సరాల తరబడి ఉద్యమం కొనసాగించారు. అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర కూడా చేశారు. తమకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నది వాళ్ళు చేస్తున్న డిమాండ్. త్వరగా అమరావతిని పూర్తి చేసి తమకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లను ఒప్పందంలో భాగంగా త్వరగా కేటాయించాలని వాళ్ళు కోరుతున్నారు. ఇంతకు రాష్ట్ర అభివృద్ధికి ఏ మోడల్ మంచిదంటే, ఒకే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తే పెట్టుబడులు, ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు, పెద్ద పరిశ్రమలు ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పట్టణాభివృద్ధి నిపుణులు చెబుతున్నారు. సింగపూర్, దుబాయ్, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. అదే సమయంలో ప్రాంతీయ సమతుల్యత, అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని మరో వర్గం చెబుతోంది. ఒకే నగరంలో అన్నీ కేంద్రీకృతమైతే మిగతా ప్రాంతాలు వెనుకబడిపోతాయని, అందుకే బలమైన ప్రాంతీయ అభివృద్ధి విధానం కూడా అవసరమని అభిప్రాయపడుతున్నారు. దీనికి హైదరాబాద్ లాంటి ఉదాహరణలు కూడా కొందరు తెస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లోని మొత్తం కేంద్రీకృతం అవడం వల్ల రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదన్న వాదన మరికొందరి వైపు నుంచి ఉంది. ఒకటే సరైందని మరొకటి పూర్తిగా తప్పని చెప్పే పరిస్థితి లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. అమరావతి మోడల్ అంటే ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించే లక్ష్యం. మావిగన్ మోడల్ అంటే ఇప్పటికే ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల సామర్థ్యాన్ని ఉపయోగించి అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ఆలోచన. అయితే రాజకీయంగా చూస్తే జగన్ తాజా వ్యాఖ్యలతో ఒక విషయం స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశాన్ని మళ్లీ ప్రధాన ఎన్నికల ఎజెండాగా మార్చాలని వైసీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి నిర్మాణాన్ని తన ప్రధాన విజయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. 2024లో 3 రాజధానుల కాన్సెప్ట్తో అధికారం కోల్పోయిన వైసీపీ ఈసారి ఎన్నికలకు మావిగన్ నినాదంతో ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది తేలాల్సి ఉంది.
అలాగే జగన్ విసిరిన ఈ మావిగన్ వర్సెస్ అమరావతి సవాల్తో వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కేంద్ర బిందువుగా మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడు వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఈ అంశం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారబోతోంది. మాకు అమరావతి పోలవరం 2 కళ్ళు అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఈ రెండింటిని ఖచ్చితంగా నిర్మించే వచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ విసిరిన సవాల్ అనేది ఎంతవరకు రాజకీయంగా ప్రభావం చూపబోతోంది, అమరావతి వర్సెస్ మావిగన్ ఈ కాన్సెప్ట్లో ఇంకా ఎన్నికలకు దాదాపు 2.5 ఏళ్లకు పైగా సమయం ఉంది కాబట్టి ప్రజలు ఎంతవరకు దీన్ని తీసుకుంటారు, అలాగే కొన్ని సెక్షన్స్లో అమరావతి రైతులకు సంబంధించి కొన్ని వర్గాల్లో అసంతృప్తిని సంతృప్తిగా మార్చడానికి కూటమి ఏం చేస్తుంది, అలాగే అసంతృప్తిని కంటిన్యూ చేసే క్రమంలో మేమున్న భరోసా ఇచ్చే క్రమంలో వైసీపీ వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తుందన్నది మనం వేచి చూడాలి. ఏదేమైనా రాజకీయంగా ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోతుంది మరో ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సవాలు, జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం కనిపిస్తోంది. చూద్దాం ఏం జరగబోతోందో. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.